గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే అన్న. ఆ, ఇంతకుముందు తాల్యా ట్యాక్సీ గురించి చేసిన వీడియో చాలామందికి అంటే అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. ఆ, దాంట్లో కింద లాస్ట్లో నెంబర్ ఇస్తాను, నెంబర్కి ఫోన్ చేయండి చెప్తాను అని చెప్పాను డీటెయిల్స్ అన్నీ. బట్ దాన్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. సో అందుకు ప్రజెంట్ మొత్తం అన్న ఆ ట్యాక్సీ గురించి మొత్తం చెప్పేస్తాను. అంటే ఆ తాల్యా ఒకటే అని కాదు, మిగతావి కూడా చాలా అట్లే ఉన్నాయి. బట్ ఆ ట్యాక్సీల్లో ఉన్న విషయాలు కొన్ని బయట పెట్టేస్తాను. వీడియో కొంచెం పెద్దదిగానే ఉంటుంది. చూసేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే స్క్రోల్ చేసేయండి. లైక్స్ కోసం అయితే నేను చేయట్లేదు. లేదు, ఎవరన్నా ట్యాక్సీకి రావాలనుకుంటా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి అన్న, వాళ్ళకు ఉపయోగపడవచ్చు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్ అన్న, తాల్యా వాళ్ళు కొత్త వీసాలు ఇస్తారన్న. తాల్యా వాళ్ళు కొత్త వీసాలు ఇస్తారు, మనుషుల్ని పిలిపించుకుంటారు, ట్యాక్సీ ఇస్తారు, మొత్తం వాళ్ళు చూసుకుంటారన్న. ట్యాక్సీకి డబ్బులు ఏమన్నా కట్టాలన్నా, నాకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు ఏమీ ₹1 ఇయ్యరు, మీరు ఏమీ ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు వీసా కోసం. అట్లే జీతం ఎంత ఉంటుంది? ట్యాక్సీలో జీతం ఉండదన్న, జీతం అనేది ఉండదు. మీరు ఎంత ట్యాక్సీ తోలుకుంటే అంత. రోజు కమిషన్ ఎంత? తాల్యాలో రోజు కమిషన్ ఎంత? వాళ్ళు చెప్పే ప్రకారము 6 నుంచి 7.5 దినార్ వరకు చెప్తున్నారన్న. అంటే కార్ మోడల్ని బట్టి, వెహికల్ మోడల్ని బట్టి 6 నుంచి 7.5 దినార్ వరకు చెప్పారు వాళ్ళు చెప్పిన ప్రకారం. అట్లే లీవ్స్ ఏమన్నా ఉన్నాయా? లీవ్స్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారంట. లీవ్స్ అంటే మధ్యలో ఈ లీవ్స్ కాదు, ఇంటికి వెళ్ళడానికి 2 సంవత్సరాలకు ఒకసారి పంపిస్తారంట అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఓకేనా? దాని తర్వాత ఖాదిం వీసా వాళ్ళు ఇంటికి వెళ్తే, ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్తే వీసా ఇస్తారంట అన్న. వాళ్ళు చెప్పిన ప్రకారం, ఫస్ట్ వాళ్ళు చెప్పిందంతా మాట్లాడదాం. వాళ్ళు చెప్పిన ప్రకారం ఖాదిం వీసా వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళినా కూడా వీసా ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అక్కడికి నాకు తెలిసి వీసాల గురించి, శాలరీ గురించి, కమిషన్ గురించి చెప్పడం వాళ్ళ తరపు నుంచి చెప్పడం అయిపోయింది. సో ఇప్పుడు నేను బయట అడిగి కనుక్కున్న దాని గురించి, అంటే ప్రజెంట్ తాల్యాలో చేస్తా ఉన్న వాళ్ళను అడిగి కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారో అది కూడా చూద్దాం. వీసా ఇస్తారా అంటే వీసా ఇస్తాడన్నా, వచ్చిన తర్వాత 1000 దినాలు డిపాజిట్ చేయమంటాడు. అది బండికి అని చెప్తాడు, కారుకి అని చెప్తాడంట. సో అది మైనస్ పాయింట్. ఓకేనా? రెండోది కమిషన్, రెంట్ అంటే బండి బాడుగా. వాళ్ళు చెప్పింది 6 నుంచి 7.5 దినార్ వరకు చెప్పారు. బట్ వాళ్ళు తీసుకునేది 8 నుంచి 10 దినార్ల వరకు తీసుకుంటారంట, బండిని బట్టి 8 నుంచి 10 దినార్ల వరకు. థర్డ్ పాయింట్ శాలరీ అనేది ఉండదు, కమిషన్ మీరు ఎంత తోలుకుంటే అంత. ఫోర్త్ పాయింట్, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే మెయిన్ పాయింట్ ఇదే అన్న. ఇంటికి వెళ్ళేటప్పుడు 3 నెలల బండిబాడుగా, 3 నెలలది బండిబాడుగా కట్టి ఇంటికి వెళ్ళాల. అంటే మీకు నెలకు 240 దినాలు వేసుకున్నా కూడా రోజుకి 8 దినాల చెప్పున 720 దినాలు మీరు కడితే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాడు, లేదంటే ఇంటికి పంపించాడు. అర్థమవుతుందన్న? మెయిన్ పాయింట్ ఇది. 720 దినార్లు అంటే దగ్గర 1000 దినార్లు. నువ్వు ఇంటికి పోవాలంటే 1000 దినార్లు వాడికి కట్టాలా. వాడికి కడితే 1000 దినార్లు వాడు అప్పుడు నిన్ను ఇంటికి పంపిస్తాడు. ఇదేదో నేను ఊకప్పుకగా చెప్పేసేది కాదన్నా, నేను పనిచేసే వాళ్ళని అడిగి కనుక్కొని చెప్పాను. ఇప్పటికీ ఇంకా ఎవరైనా చేరాలనుకుంటే నాకేం ఇబ్బంది లేదు. దానివల్ల నాకు వచ్చే లాభం లేదు, నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే నేను ఉన్నది చెప్పాను, వాళ్ళు చెప్పింది చెప్పాను. ప్రజెంట్ పనిచేసే వాళ్ళ దగ్గర అడిగి కనుక్కొని కూడా చెప్పాను. ఇంకా ఎవరన్నా చేరాలనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరే డైరెక్ట్గా మాట్లాడుకోండి. నేను మధ్యలో ఉండి నేను మాట్లాడనన్నా. ఎందుకంటే రేపు పొద్దున మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే అది నా మీద తోస్తారు.
నువ్వు చెప్పినావు, అందుకే మేము చేరినాము అని చెప్పి. సో అందుకు నేను మధ్యలో ఉండి మాట్లాడనన్నా, వాళ్ళ నెంబరే ఇస్తాను, మీరే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోండి. దాని తర్వాత అంటే నా లాస్ట్ వీడియోని కొంచెం రీపోస్ట్ చేసినారు. సో అన్న మీకు కొంచెం అర్థమైందో లేదో నాకు తెలియదు. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ట్యాక్సీ రెంట్, రోజు రెంట్, డైలీ రెంట్ 8 నుంచి 8:30 దినాలు తీసుకుంటారు. 3 నెలల ఇంటికి పోవాలంటే 3 నెలలది ముందే కట్టి దాని తర్వాత ఇంటికి పంపిస్తాడు, లేదంటే కేసులు వేస్తాడు అని చెప్పి మొత్తం చెప్పాను. మీరు మొత్తం చూసినారో లేదో తెలియదు. బట్ ఇవన్నీ చెప్పాలంటే నేను చాలాసార్లు లైవ్ పెట్టి కూడా చెప్పేశాను. మీరు ఏదన్నా బాధపడింటే, లేదంటే మీరు ఏదన్నా ఫీల్ అయింటే దానికి సారీ అన్న. మీకు అర్థం అంటే నేను చెప్పిన విధానం మీకు ఏదన్నా అర్థం కాలేదేమో అది. సో ప్రెజెంట్ అయితే ఉన్న విషయాలన్నీ విన్నా. 4 పాయింట్లు వీసా ఇస్తారా ఇయ్యరా, శాలరీ, అట్లే ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా. సో ఇదంతా ఆ ట్యాక్సీ గురించి. ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ 6560444668. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలన్నా నేను చెప్తానన్న. ఎందుకంటే కావాలనుకున్న వాళ్ళే నాకు ఫోన్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఈ విషయాలు విన్న తర్వాత ఫోన్ చేస్తారని నేను అనుకోవట్లేదు. సో ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని తర్వాత వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.